హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 కూడా ప్రధానమైన వార్తాపత్రికలు. వీటిలో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలు ఒక 20-25 చూసుకొని నేను ఒక 30-35 నిమిషాల పాటు అనలైజ్ చేస్తాను. చివరి వరకు చూడండి. కంటెంట్ ల్యాగ్ అనిపించకుండా, టైం ఎక్కువ తినకుండా ఉండడానికి 1.5 లేదా 1.25 స్పీడ్లో పెట్టుకొని చూడండి. స్పీడ్గా అయిపోద్ది. ఓకే. సో కానీ చివరి వరకు చూడడం అండ్ లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఈరోజు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం సందర్భంగా నా వీడియో చూస్తున్న ప్రతి గృహిణికి కూడా, ప్రతి అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీరు, మీ కుటుంబం ఎప్పుడూ కూడా బాగుండాలి. మనందరం కూడా రాష్ట్రం బాగుండాలని కోరుకోండి, మీ ఇల్లు బాగుండాలని కోరుకోండి. నేతన్నకు ఏటా 25,000 అంట. ఈ నెల నుంచే మగ్గాలకు ఉచిత విద్యుత్తు, 74 కోట్లతో చేనేత క్లస్టర్లు, అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం, జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వరాలు. నిన్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ మంత్రి నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించి అక్కడ చేనేతలతో మీటింగ్ పెట్టారు. ఆ సందర్భంగా చేనేతలకు పవర్లూమ్ ఉన్నవారికేమో 500 యూనిట్లు, హ్యాండ్లూమ్ ఉన్నవారికేమో 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఈ నెల నుంచి అమల్లోకి వస్తుందని చెప్తూ, గత ప్రభుత్వం నేతన్న నేస్తామని సంవత్సరానికి 24,000 ఇచ్చారు కదా, ఈ ప్రభుత్వం సంవత్సరానికి 25,000 ఇస్తాము అని చెప్పారన్నమాట. అది జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని వేవర్శాలలో మగ్గంపై చీరనేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. చేనేత సూర్యుడు ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహిస్తాం. మంగళగిరిలో నిర్మించే పార్కుకు ఆయన పేరు పెట్టి అక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తాం అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పారు. దాంతోపాటు అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. ఇది కీలకమండి. నిజంగా అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తే మన రాష్ట్రంలో అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు అనంతపురం జిల్లా వరకు కూడా కీలకమైన అంటే ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని ధర్మవరం పట్టు కావచ్చు, పొందూరు ఖద్దరు కావచ్చు, అలాగే మంగళగిరి, చీరాల, ఇలా చాలా ప్రాంతాల్లో ప్రముఖమైన అంటే అక్కడ మాత్రమే తయారయ్యే వస్త్రాలు కొన్ని ఉంటాయి. వాటిని ఆ మ్యూజియంలో పెట్టి అమరావతి వచ్చే ప్రముఖులకు, విదేశీ పర్యాటకులకు లేదా పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్ళకి అది చూపించి, ఇదిగో ఇది మా దగ్గర మాత్రమే నేస్తారు, మీకు ఇంకెక్కడా దొరకదు అని దాని ప్రత్యేకత చెప్పడం వల్ల కొంత చేనేతలకు కూడా బ్రాండ్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది. అది మంచి నిర్ణయం. అది పక్కన పెడితే అంటే అదే వార్తను ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. నేతన్న భరోసా 25,000 ఏడాదికి, చేనేత కార్మికులకు 546 కోట్లతో పింఛన్లు అని చెప్పింది ఇచ్చారనమాట. ఇక సుంకాల వార్త చూడొచ్చు మనం. డి అంటే డి. అమెరికా సుంకాలపై ధీటుగా స్పందించిన భారత్. రైతుల ప్రయోజనాలే ముఖ్యమైన మోదీ. భారాన్ని భరిస్తామని స్పష్టీకరణ. మరిన్ని ఆంక్షలకు సిద్ధమైన ట్రంప్. అమెరికాలో పెరగనున్న ధరలు. భారత్ ఎప్పటికీ రాజీ పడదు, ప్రధాని స్పష్టీకరణ. మరిన్ని ఆంక్షలు చూస్తారు, ట్రంప్ హెచ్చరిక. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై అమెరికా విధించిన అదనపు సుంకాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో రెండు దేశాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను తమపై విధించడంతో భారత్ ధీటుగా స్పందించింది. తమ దేశంలోని రైతులు, మత్స్యకారులు, డైరీ ఉత్పత్తుల రంగంలోని వారి ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది. అవసరమైతే ఆ భారాన్ని సొంతంగా భరిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మరోవైపు భారత్పై మరిన్ని ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇక ఆయన విధించిన సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీనివల్ల అమెరికాలో కొన్నింటి ధరలు పెరగనున్నాయి. ఒకటి మాత్రం స్పష్టమండి, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నది కేవలం ఇండియా మాత్రమే కాదు, EU దేశాలు. ప్రపంచం మొత్తం మీద రష్యాలో 46% చమురుని EU దేశాలే కొనుగోలు చేస్తున్నాయి. మరి వాళ్ళకు విధించవచ్చుగా అంత. ఈవెన్ అమెరికా కూడా కొనుగోలు చేస్తుందంట, చైనా కూడా కొనుగోలు చేస్తుంది. మరి చైనాకు భారీగా విధించవచ్చుగా. సో ట్రంప్ అనే ఒక పిచ్చాయన చేతుల్లోకి అగ్రరాజ్యం వెళ్ళిపోయి చూడండి ఎలా ఉన్నాడో పాపం. ఇక నాన్నను ఆ ముగ్గురే చంపినట్లు సంతకం చేయాలన్నారు. లేఖ చదివాక నేను ఒప్పుకోలేదు. పులివెందులలో ప్రస్తుత పరిస్థితులు భయపెడుతున్నాయి. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత. పులివెందులలో తాజా పరిస్థితులు చూస్తుంటే 6 ఏళ్ల క్రితం మా నాన్న వివేకానంద రెడ్డిని హత్య చేసిన రోజులు గుర్తొస్తున్నాయి. నాన్న జయంతి శుక్రవారం ఉండగా మా అమ్మ ఫోన్ చేసి పులివెందులకు రావద్దని, ఇక్కడ పరిస్థితులు బాగాలేవంటూ హెచ్చరించారు అని వివేక కుమార్తె సునీత ఆందోళన వ్యక్తం చేశారు. వివేక కేసు నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న దృష్ట్యా కడప ఎస్పీ అశోక్ కుమార్ను సునీత, రాజశేఖర రెడ్డి దంపతులు కడపలో గురువారం కలిశారు.
కేసు తాజా పరిణామాలను ఆయనకు వివరించారు. అనంతరం సునీత మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు అనూహ్యంగా వచ్చి ఆమె మీడియాతో మాట్లాడారు అంటే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేబీ రెండింటికి ఏమైనా లింక్స్ ఉండొచ్చు, కొన్ని పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉండొచ్చు. ప్లస్ ఆమె తన తండ్రి మరణానికి న్యాయం జరగాలనే పోరాటం కూడా, దానిలో పోరాటం చూడొచ్చు, పొలిటికల్ ఇంటెన్షన్ కూడా చూడొచ్చు. అడ్డదిడ్డంగా పెడితే కుదరదంతే. హోర్డింగ్ల పాలసీకి సవరణలు, ఏజెన్సీలకు లైసెన్సులు తప్పనిసరి, హైకోర్టు ఆదేశాలతో చర్యలు. ఇప్పుడు హైవేల మీద కావచ్చు, నగరాలు పట్టణాల్లో అనుమతులు తీసుకుండా ఇష్టానుసారం ఏర్పాటవుతున్న హోర్డింగ్లు, ఫ్లెక్సీలకు ప్రభుత్వం కళ్ళెం వేయనుంది. లైసెన్సులు తీసుకున్న సంస్థల ఆధ్వర్యంలోనే వాటిని ఏర్పాటు చేసేలా మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లోనూ ట్రాఫిక్కు అంతరాయం కలిగించే హోర్డింగులు పెట్టకుండా పాలసీలో పలు సవరణలు చేయనుంది. ఇది చేయాలండి. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో, సిటీలు, అర్బన్, సెమీ అర్బన్ ఏరియాస్లో ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టేస్తారు. పొలిటీషియన్స్ ఎక్కువైపోయినాయి. సో వాటిని కంట్రోల్ చేయాలి, ఆ పాలసీయే మార్చాలి. ఇక హరిత భవనాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, అమరావతిలో వాటికే ప్రాధాన్యం, మంత్రి నారాయణ వెల్లడి. విజయవాడలో గ్రీన్ ఆంధ్ర సమ్మిట్ 2025. ఓకే, కళ్ళు మూసుకొని మనసు తెరుచుకొని గాంధార విద్యలో రాణిస్తున్న విద్యార్థులు. బాగుందండి. ఎన్నో ప్రాచీన యుద్ధ కళలకు నిలయం భారతదేశం. కళ్ళకు గంతలు కట్టుకొని చుట్టూ ఉన్న పరిస్థితులను మనసుతో అంచనా వేస్తూ కత్తిసాం చేయడం, దారి వెంబడి వెళ్ళడం, ఇవన్నీ ఒకప్పటి విద్యలు. గాంధార విద్యగా పిలిచే ఈ ప్రక్రియకు తిరిగి ప్రాచుర్యం కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వ పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కవి వరప్రసాదరావు. వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లికి చెందిన ఆయన 20 మంది విద్యార్థులకు నీలిమ అనే శిక్షకురాలతో ఆయన గాంధార విద్యలో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారంటండి. మంచి విషయం. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ విజయవంతం. రాష్ట్ర వ్యాప్తంగా 25,807 కేసులు నమోదు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల పరిసరాలను మాదక ద్రవ్య రహితంగా మార్చే లక్ష్యంతో నిర్వహించిన ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమం విజయవంతమైందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఓకే, ఆలయ ప్రాంగణాల్లో ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ నిషేధం, అరటాకుల్లో అన్నప్రసాదం, పేపర్ సంచుల్లో ప్రసాదం ఆదేశాలు జారీ చేసిన దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్. మంచిది. బెంగళూరును పేల్చేయండి, పాక్ సైన్యాధిపతిని కోరిన శమా పర్వీన్. గ్యాస్ సిలిండర్ పేలు 3 మృతి, మరో 3కి తీవ్ర గాయాలు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఘటన. విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్ ఉంది కదా, అక్కడ ఓ వెల్డింగ్ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేరు 3 మరణించారని ఇచ్చారు. ఇక జనవరి 1న క్వాంటమ్ కంప్యూటర్ వ్యాలీ, దేశంలో తొలిసారి అమరావతిలో ఏర్పాటు. రాష్ట్ర ఐటీ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ. శ్రీవారి భక్తులకు టోకెన్ల జారీ, క్యూ లైన్లో వేచి ఉండకుండా కొత్త విధానం తెచ్చిన టీటీడీ. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే శ్రీవాణి కోటా టికెట్ల జారీలో జాప్యాన్ని నివారించేందుకు తిథిదే గురువారం నుంచి టోకెన్ల విధానం తీసుకొచ్చింది. ఓహో, శ్రీవాణి దర్శనం వాళ్ళకు కూడా టోకెన్ల విధానం. మంచిది. ఇక రాహుల్ గాంధీ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. నేను యాక్చువల్లీ ఈ వీడియో చేయడం మిస్ అయ్యాను. నేను వేరే పనిలో ఉండడం వల్ల నేను గుంటూరు అటు వెళ్ళాను అనమాట. రోజంతా తిరుగుతున్నాను, అందుకే వీడియోలు కూడా తక్కువే పోస్ట్ చేశా. రాహుల్ గాంధీ గారు నిన్న అత్యంత కీలకమైన ప్రెస్ మీట్ పెట్టారు. సో కేంద్ర ఎన్నికల సంఘం భాజపాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భాజపా ఈసీ కుమ్మక్క ఎన్నికల్లో భారీ నేరపూరిత మోసానికి పాల్పడ్డాయని సంచలన ఆరోపణలు చేశారు. ఇది రాజ్యాంగ ద్రోహంను విమర్శించారు. ఇందుకు కర్ణాటకలోని మహదేవపుర శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన గత ఏడాది ఓటర్ జాబితా విశ్లేషణను ఉదహరించారు. ఓట్ల చోరీ విధానం దేశవ్యాప్తంగా లోక్సభ శాసనసభ ఎన్నికల సందర్భంగా అనేక నియోజకవర్గాల్లో కొనసాగిందన్నారు. తాము ప్రేమించే ప్రజాస్వామ్యం ఉనికిలో నేనుందిన ఈ వ్యవహారం న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సో ఇది సంచలనమైన ఆరోపణ. 1,00,000 ఓట్ల దోపిడీ జరిగిందని ఆయన ఎన్నికల్లో జరిగిన అక్రమాలను ఉదాహరణలతో సహా కొన్ని వివరించారు. అది నేను మిస్ అయ్యాను. ఒకసారి సెపరేట్గా వీడియో చేస్తాను. ఆ ప్రెస్ మీట్ మొత్తం వీడియో చూసి పాయింట్లు చూసి అనలైజ్ చేస్తాను. తర్వాత బతికినంతకాలం మీ పేరు చెప్పుకుంటాం. ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు కట్టించారని సంతోషం వ్యక్తం చేస్తూ ఓ నిరుపేద కుటుంబం గురువారం సీఎం చంద్రబాబు కాళ్ళకు నమస్కరించింది. ఓకే, యూరియా బస్తాలు ఏమైపోతున్నాయి? భారీగా అమ్మకాలు పెరగడంపై సంశయం. యువత వారానికి ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ పిలుపు. ఎస్, ఖచ్చితంగా చేనేత వస్త్రాలు చాలా సులభంగా ఉంటాయి ధరించడానికి. అండ్ ధరించిన తర్వాత కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అన్నమాట, కన్వీనియంట్గా ఉంటాయి. బాడీకి ఒకసారి అవి అలవాటు అయితే అవే వేసుకోవాలనిపిస్తుంది. సో వీలైతే అందరూ కూడా చేనేత వస్త్రాలు వేసుకోండి, ఎంకరేజ్ చేయండి.
అలవాటు చేసుకోండి. ఇక విశ్రాంతి ఐపీఎస్ రఘువీర్ రెడ్డిపై విచారణ, స్పర్శ కోల్పోయిన కంటికి సరికొత్త చికిత్స, తిరుపతిలో భూమన అనుచరుల ఆగడాలు, అరాచకం, దళిత యువకుని నిర్బంధించి పోలీస్ లాఠీతో దాడి, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుల అరాచకాలు తిరుపతిలో కొనసాగుతూనే ఉన్నాయి. వైకాపా సామాజిక మాధ్యమ తిరుపతి ఇన్ఛార్జి అనిల్ కుమార్ రెడ్డి కొందరితో కలిసి తన కార్యాలయంలో దళిత యువకుడిని పోలీసు లాఠీతో చితకబాదడం సంచలనం సృష్టించింది. వామ్మో, అధికారం పోయినా ఏంటో ఇవి. కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై కేసు, 150 మంది వైకాపా, 16 మంది తెదేపా నేతలపైన, 150 మంది వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టారు నాయన. తెలంగాణలో కుండపోత వర్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో 14.8 సెంటీమీటర్ల వర్షమా. హైదరాబాద్లో కూడా నిన్న గట్టిగానే కురిసిందంట వర్షం. పులివెందుల ఘటనపై గవర్నర్కు వైసీపీ ప్రతినిధులు ఫిర్యాదు, దుర్గా కిషోర్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశం, 35.5 కోట్లతో బిల్లులకు 5 కోట్ల లంచం, అడ్డంగా దొరికిన గిరిజన సంక్షేమ శాఖ అధికారి, మూడోసారి ఏసీబీ కేసులో ఈఎన్సీ శ్రీనివాస్. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలండి? వ్యవస్థలు తప్పు కదా. 3 సార్లు ఏసీబీకి దొరికాడిన ఏం చేయాలి? 25 లక్షల సొమ్ము. చూడండి, ఈ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయనున్న ఓ ఉన్నతాధికారి ఈలోపే అందింతా చక్కబెట్టుకునే యత్నంలో 5 కోట్ల లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు చిక్కారు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఈఎన్సీ సుబ్బవరపు శ్రీనివాస్ విజయవాడలో తన కార్యాలయంలో గురువారం గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. 35.5 కోట్లు బిల్లులు క్లియర్ చేయడానికి 5 కోట్లు లంచం అడిగాడంట మాస్టర్. అంటే మోర్ దెన్ 10%. ఏం చేయాలండి ఇటువంటి వాళ్ళని? వాళ్ళ జీవితకాలంలో సంపాదించిందంతా రికవరీ చేయాలి. రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాల్లో వేసుకోవాలి. గతంలోనూ దొరికాడు ఈయన. 2001లో ఒకసారి దొరికాడు, 2014లో ఒకసారి దొరికాడు. అయినా సరే సీరియస్ యాక్షన్స్ ఉండట్లా. మన వ్యవస్థలదే తప్పు. ఏసీబీకి ఒకసారి దొరికిపోతే, లంచం తీసుకుంటూ అవినీతి చేస్తూ ఏసీబీకి ఒకసారి దొరికిపోతే మళ్ళీ వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకూడదు, పక్కన పెట్టేయాలి. ఇంకా ఉద్యోగ విరమణ చేయించేయాలి. చేయించేసి ఒక 25% 30% పెన్షన్ ఇస్తే సరిపోద్ది వాళ్ళకి. అంత కఠినమైన చట్టం తీసుకురావాలి. కానీ ఏం ఉండవు. ఏసీబీకి ఒకసారి దొరుకుతారు, కొన్నాళ్ళు సస్పెండ్ అవుతారు, మళ్ళీ 2-3 నెలల తర్వాత మళ్ళీ వచ్చేస్తారు ఏ ఎమ్మెల్యే చేత మంత్రి చేతనో చెప్పించుకొని. కటిక నేలపైనే పట్టు పోను అనుకుని మద్యం తాగి కార్యాలయంలో నిద్రపోయిన తహసీల్దార్, క్షేత్ర పర్యటనలో ఉన్నారని ప్రజలకు అబద్ధాలు. ఆయన ఓ తహసీల్దార్, ప్రజల సమస్యలు తీర్చేందుకు కృషి చేయాలి. కానీ ఇలా కటిక నేల మీద నిద్రపోయారు. పని భారం వల్ల అలసిపోయేలా పడుకున్నారని అనుకుంటే పొరపాటే. ఆయన ఫుల్గా మద్యం తాగి హాయిగా నిద్రపోయారు. ఈ ఘటన విజయనగరం జిల్లా వంగర మండలంలో చోటు చేసుకుంది. వారిని ఫుల్గా మందు తాగేసి ఆఫీస్లో పడుకున్నాడంట. బయటకు వచ్చిన ప్రజలకేమో క్షేత్ర పర్యటనలో ఉన్నాడు, సార్ ఆఫీస్లో లేరని అబద్ధాలు చెప్పారంట. సరే, ఇది పక్కన పెడతాం కాసేపు. ఈనాడు అయింది. ఇక సాక్షికి వెళ్తే, స్థానిక ఎన్నికలు నిష్పాక్షికంగా జరిపించండి. పాపం ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పట్లో 2021 సంవత్సరంలో కూడా గవర్నర్ గారిని కలిసి స్థానిక ఎన్నికలు నిష్పాక్షికంగా జరిపించండి అని కోరుంటే ఇప్పుడు ఈ పరిస్థితులు ఉండేవి కాదా పార్టీకి? అసలు 11 సీట్లే మిగిలేవు కాదా పార్టీకి? ఏమంటారు? ఇదే వైసీపీ వాళ్ళు 2020, 2021లో కూడా స్థానిక ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపి ఉంటే ఇప్పుడు పరిస్థితులు వాళ్ళకి అలా వచ్చాయా? వాళ్ళు అప్పుడు అలా చేశారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఇలా చేస్తున్నారు అంతే. వాళ్ళు అప్పుడు కుప్పం కొట్టాలని చెప్పి కుప్పాన్ని టార్గెట్ చేసి అరాచకాలు చేశారు. ఇప్పుడు వీళ్ళు పులివెందులు కొట్టాలని చెప్పి పులివెందుల కోసం పోకలాడుతున్నారు. మీరు కుప్పం కోసం అక్రమాలు చేశారు, అన్యాయం చేశారు, అరాచకాలు చేశారు. వీళ్ళు పులివెందుల కోసం అదే చేస్తున్నారు. సో ఇది నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటారు కదా, అదనమాట. రాష్ట్ర అధికార యంత్రాంగానికి హైకోర్టు ఆదేశం. నిష్పాక్షికంగా నిర్వహణకు చర్యలు తీసుకోవాలని చెప్పాం. అదనపు బలగాలను కూడా మోహరించాలని స్పష్టం చేశాం. వైఎస్ఆర్సీపీ వినతి పత్రాన్ని ఇప్పటికే డీజీపీకి పంపాం. హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార పార్టీ కండబలం ధనబలంతో ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తోంది. ఇంత జరుగుతున్నా పోలీసులు చూద్యం చూస్తున్నారు అని గట్టిగా ఇచ్చారు. తర్వాత నిందితులుగా ఎవరిని ఎందుకు చేర్చలేదు? ప్రసన్న కుమార్ ఇంట్లో ఫోటోల్లో దాడికి పాల్పడిన వ్యక్తులు ఉన్నారుగా, మరి వారిని ఎందుకు నిందితులుగా చేర్చలేదు? ప్రసన్న ఫిర్యాదుపై దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? పూర్తి వివరాలు సమర్పించండి. దుర్గామెట్టు పోలీసులకు హైకోర్టు ఆదేశం. దుర్గా కిషోర్ను తక్షణమే విడుదల చేయండి. మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ అరెస్ట్ పూర్తిగా చట్టానికి, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. ఇది ఫక్త్ పోలీస్ స్టైల్ కేసు అని హైకోర్టు సీరియస్ అయింది. నేను ఇక రాక్షస కాండకు పచ్చజెండా, దాడులు కాదు ఇక హత్యాకాండకు తెరబడండి. టీడీపీ రౌడీ మోకలకు ప్రభుత్వ పెద్దల ఆదేశం. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతో బరితెగింపు.
ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా బీభత్సకాండ, బందిపోటు ముఠాల తరహాలో వాహనాల్లో వచ్చి పట్టముఠాల కిరాతకం, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వేల్పుల రాముపై యత్నం, పట్టపగలు దాడి, రోడ్డుపై మారణాయుధాలతో దాడి. ఏమండి, మారణాయుధాలతో దాడి చేస్తే ఆయన అంత ఈజీగా తిరుగుతాడండి? మరీ అతిశయోక్తులు అబద్ధాలు రాతలు కాకపోతే మారణాయుధాలతో దాడి, పట్టపగల దాడి, పిచ్చి వార్తలు, అంత ఈజీగా ఆయన తిరుగుతున్నాడు. ఏదో కొట్టారు అన్నం వరకు ఓకే, తప్పు చేశారన్నం ఓకే, అరాచకాలు చేశారన్నం ఓకే. ఇక దిగజారిన శాంతి భద్రతలు, ఎమ్మెల్సీ ఆలపాటి చంపేస్తానంటున్నాడు, ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నాడు, కాలేజీ విషయంలో ఆయన చెప్పినట్టే వినాలంటున్నాడు, నాకు ప్రాణహాని ఉంది, పోలీసులే రక్షణ కల్పించాలి. విజయవాడ శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్. ఓకే, నిన్న ఇది ఆడియో మెసేజ్ కూడా వైరల్ అయింది. తర్వాత సచివాలయ మహిళా ఉద్యోగి కిడ్నాప్, అల్లూరు జిల్లా దేవీపట్నం మండలంలో ఘటన, విధులకు హాజరైన ఉద్యోగిని బలవంతంగా ఈడ్చుకెళ్లిన పోయిన నిందితుల కోసం 4 బృందాలతో పోలీసులు గాలింపు. ఇక అప్పుడే పరగడుపు, కొత్త అప్పులకు కూటమి సర్కారు రెడీ, బడ్జెట్ బయట. ఏపీఐఏసీ విద్యుత్ డిస్కమ్స్ ద్వారా 12,973 కోట్ల రుణాలు తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం. ఏపీఐఏసీ ద్వారా 7,500 కోట్లు అప్పు చేయాలని నిర్ణయం. ఏపీఐఏసీ భూముల తనఖాకు సిద్ధం. వామ్మో, చేయండి, అప్పులు చేయండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆదాయం పెంచి సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇస్తామని, అధికారంలోకి వచ్చాక పోటాపోటీగా బీభత్సంగా అప్పులు, ఇల్లు అప్పులు అంతే, వాళ్ళు అప్పులు. 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మళ్ళీ డెవలప్ చేయాలంటే ఇంకా నాకు ఓపిక లేదు. నా మొదటి ప్రాధాన్యం వెనుకబడిన వర్గాలే, మిగిలిన వర్గాలు వస్తుంటాయి పోతుంటాయి. బీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ సాధిస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతి అడుగులోనూ చేనేతకు అండగా నిలిచాం. నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద 969.77 కోట్లు ఇచ్చాం. నేతన్నల పింఛన్ కోసం 1396.45 కోట్లు, ఆప్కోకు పాత బకాయిలు 468.84 కోట్లు చెల్లించామని చేనేత దినోత్సవం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అంశాలన్నీ కూడా రాశారు. ఎవరి దయాదాక్షిణ్యాలతోనూ ఉద్యోగాల్లోకి రాలేదు. ముఖ్యమంత్రి ప్రకటించిన బకాయిలకు మోక్షం లేదు. కూటమి సర్కారు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మానేయండి, అయితే రిజైన్ చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోండి. రాజకీయాలు, ఉద్యోగ సంఘాలు ఏం చేయాలంటే, వాళ్ళు ఎప్పుడో ఒక పార్టీకి ఏదో ఒక పార్టీకి తలగ్గకుండా ఉంటే, ఉద్యోగులు ఎప్పుడైనా నిష్పక్షపాతంగా పనిచేస్తే, నిష్పక్షపాతంగా యూనియన్స్ పనిచేస్తే, అప్పుడు ఆ యూనియన్స్ అంటే పార్టీలకు భయం ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అడిగింది చెయ్యాలనే భయం ఉంటుంది, గౌరవం ఉంటుంది. అలా కాకుండా అధికారంలో ఉన్న పార్టీకి భజన చేసి ఆ తర్వాత ఏదో ఒక పార్టీలో రిటైర్ అయిపోయిన తర్వాత ఏదో ఒక పార్టీలో చేరిపోయి పదవులు తీసుకోవడం ఎక్కువైపోయింది ఉద్యోగ సంఘాల నాయకులకి. దానివల్ల ఉద్యోగ సంఘాలు వీక్ అయిపోతున్నాయి అన్నమాట. ఉద్యోగ సంఘాలు వీక్ అవ్వడానికి రీజన్ అదే. అందులో సంఘాల్లో కీలక హోదాల్లో ఉన్న కార్యవర్గ సభ్యులు పొలిటీషియన్స్తో చేస్తున్న చెలిమి వలన వీక్ అయిపోతున్నాయి. ఏదో నామకే వస్తే అప్పుడప్పుడు వచ్చామా మాట్లాడామా అన్నట్టు ఉంటున్నారు. ఇక విద్యుత్ కాంట్రాక్టు కార్మికులపై ఉక్కుపాదం, సమస్యల పరిష్కారాన్ని కోరుతూ చెలో విద్యుత్ సౌదా, కార్మికులను అడ్డుపెట్టుకుని అరెస్ట్ చేయించిన కూటమి ప్రభుత్వాన్ని ఇచ్చారు ఇంకో వార్త. తర్వాత వైఎస్ఆర్సీపీ అంటూ తిరిగితే చంపేస్తాం. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు తాడిపత్రిలో మరోసారి రెచ్చిపోయారు. ముఖాలకు హెల్మెట్లు, మాస్కులు ధరించి వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేశారు. అప్పుల బాధతో కౌలు రైతు, అగ్రి ఇంజనీరింగ్లో పీజీ డిప్లొమా. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా అగ్రి ఇంజనీరింగ్లో పీజీ డిప్లొమా. ఇక రైతుల ప్రయోజనాలపై రాజీ పడడం, ట్రంప్ హెచ్చరికలను ప్రధాని మోదీ తిప్పికొట్టారు. తమ రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు. త్వరలోనే భారత్కు పుతిన్, ట్రంప్ టారిఫ్ దండయాత్ర ఆగదా? భారత్పై టారిఫ్లు పెంచి 8 గంటలు గడిచే మున్ముందు ఏం జరగబోతుందో మీరే చూస్తారు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. జస్టిస్ వర్మకు చొక్కెదురు, కరెన్సీ నోట్లపై అంతర్గత విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ జస్టిస్ వర్మ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. రాక్షస కాండకు పచ్చజెండా, సీఎంఓ డైరెక్షన్, బీటెక్ యాక్షన్ నిష్పాక్షికంగా జరిపించండి, దుర్గా కిషోర్ని తక్షణమే విడుదల చేయండి. పెద్ద వార్తలు వేశారు లోపల పేజీల్లో అవే. ఇక ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ విజయవంతం, టీడీపీ గూండాల దాడిపై రాష్ట్ర వ్యాప్తంగా పెల్లుబికిన నిరసన, బీసీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి ఖండన, అంబేద్కర్ పూలే విగ్రహాలకు వినతిపత్రాలు.
ఆయన బాగానే ఉన్నాడు పాపం, వీళ్ళే రోడ్ల మట్టి తిరుగుతున్నారు. ఏపీ హెలికాప్టర్ బిడ్డింగ్ కమిటీ సచివాలయ మహిళా ఉద్యోగి కిడ్నాప్. సరే అయిపోయింది, పక్కకెళ్ళిపోమ్మ పక్కకెళ్ళి. ఇక చేనేతలకు 25,000 పింఛన్ చెప్పుకున్నాము. రోస్టర్ అధికారం హైకోర్టు సీజేదే. ఒక జడ్జికి క్రిమినల్ కేసులు కేటాయించొద్దని ఆదేశించడం, ఆ అధికారాల్లో జోక్యం చేసుకోవడమే సుప్రీం సీనియర్ జడ్జి జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మహదేవన్ బెంచ్ తీర్పుపై అసంతృప్తి. అలహాబాద్ హైకోర్టు జడ్జిపై సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు. కేసు సర్వోన్నత న్యాయస్థానంలో నేడు మళ్లీ విచారణకు. ఏసీబీ చరిత్రలోనే అవినీతి రికార్డు. ఆఫీసులోనే 25 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన గిరిజన ఈఎన్సీ శ్రీనివాస్. 25 లక్షల లంచం అంటే ఏం మహానుభావుడు రా నువ్వు, మామూలుడు కాదుగా నువ్వు. బిల్లులు మంజూరుకు 5 కోట్ల డిమాండు, ఇవ్వనందుకు కాంట్రాక్టర్కు 35 కోట్ల పెండింగ్. గతంలోనూ 2 సార్లు, రిటైర్మెంట్కు 2 వారాల ముందు మళ్ళీ జైలుకు. ఇంకెన్నాళ్ళు పోరాడాలి? నేరస్తులంతా బయట ఉన్నారు, ఇది న్యాయమా? వివేక కుమార్తె సునీత రెడ్డి ఆవేదన. భర్తతో కలిసి కడప ఎస్పీతో భేటీ. ఓకే, యూరియా ఎక్కడ? జూలైలో 28,696 టన్నుల లోటు, ఆగస్టులో 2 లక్షల టన్నుల కోరగా కేంద్రం ఇచ్చింది 1.65 లక్షల టన్నులే. తగ్గిన సరఫరా, పెరిగిన వినియోగం, పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నట్టు అంచనా. రేటు పెంచేసిన డీలర్లు బ్లాక్ మార్కెట్ సృష్టించి రేటు పెంచుతున్నారు. ఇక కిడ్నీలు అమ్మేసి శవాన్ని పార్సల్ చేస్తాం. దళితుడిపై భూమన అనుచరుల పాశవిక దాడి. గదిలో బంధించి ఫైబర్ లాఠీతో చిత్రహింసలు. వీడియో రికార్డు చేసి తల్లిదండ్రుల ఫోన్కు 5 లక్షలు ఇవ్వకుండా చంపేస్తామని బెదిరింపు. బైక్ తీసుకొని అద్దె చెల్లించలేదన్న దారుణం. తిరుపతిలో రెచ్చిపోయిన వైసీపీ మోకలు. భూమన ఇంట్లో దాక్కున్న నిందితులు అదుపులోకి తీసుకున్న పోలీసులు. నాయను కిడ్నీలు అమ్మేసి శవాన్ని పార్సల్ చేస్తారంట. పకడ్బందీగా ఓట్ల చోరీ. ఎన్నికల సంఘం బీజేపీ కుమ్మక్కైందని చెప్పి చెప్పారు. ఓకే, మహిళల ఉచిత ప్రయాణానికి ఆర్టీసీ రెడీ అయింది. మహిళల ఉచిత బస్సు పథకానికి కూడా రెడీ అవుతుంది ఆర్టీసీ. తర్వాత ఇంకా ఉంది, సుంకాల అమల్లోకి వచ్చిన గంటలు అయింది. ఓకే, పుస్తకంలో పరీక్షలు విడిగా పేపర్లపై రాసే విధానానికి స్పష్టి. 11న FA1 నుంచి వినూత్న విధానం అమలు. ఒకే బుక్లెట్లో అన్ని పరీక్షలకు సమాధానం. పేపర్ల మీద కాకుండా పుస్తకంలోనే ఆన్సర్స్ రాయాలి. ఇక జుట్టు మొలిపిస్తానని ముంచేశారు. కాకినాడలోని ఓ సంస్థ మోసంపై పోలీసులకు బాధితుడు ఫిర్యాదు. 90,000 కట్టించుకోవడంతో పాటు టెస్టులతో 9 నెలలుగా తాత్సారం. ఉన్న జుట్టు కూడా కట్ చేయించిన పోయినాం. జుట్టు మొలిపిస్తానని చెప్పి 90,000 కట్టించుకున్నారా? ఐఏఎస్ శివశంకర్ను ఏపీకి పంపాల్సిందే. మైనింగ్ కేసుల్లో OTS పెండింగ్లో ఉన్న రివిజనల్ అప్పీల్ కేసుల పరిష్కారానికి ఏడాది పాటు అమలు. వాటి విలువ 1,800 కోట్లు. $20,000 గ్రీన్ కార్డు. 10 ఏళ్లకు పైగా నిరీక్షిస్తున్న వారికి అవకాశం. ఫీజు చెల్లిస్తే ఫాస్ట్ ట్రాక్లో పరిష్కారం. పకడ్బందీగా ఓట్ల చోరీ అని రాశారు. ఇది ఒకసారి చదివి మాట్లాడదాం. ఇంకా ఉంది, భారత్పై సుంకాలు ఇంకా పెంచుతామని చెప్పాడు. తర్వాత సృష్టి ఫెర్టిలిటీ కేసులో 2 విశాఖ వైద్యుల అరెస్టు. జస్టిస్ వర్మ ప్రవర్తన నమ్మశక్యంగా లేదు. ఆయన పిటిషన్ కోర్టు చేసిన సుప్రీంకోర్టు. విచారణ లేకుండా శిక్ష. ఏళ్ల తరబడి జైల్లో ఉంచుతున్న ఈడీ. BPCL కేసులో CJI వ్యాఖ్యలు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో శిక్ష పడిన సందర్భాలు తక్కువగా ఉండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నిందితులకు శిక్ష పడేలా చేయలేకపోయినా వాళ్ళని ఏళ్ల తరబడి విచారణ లేకుండా జైల్లో ఉంచడం ద్వారా శిక్షించడంలో ఈడీ విజయం సాధించిందని వ్యాఖ్యానించింది. పక్కన పెట్టి వెళ్ళిపోవచ్చు. చేనేతకు సేవ, నేతన్నకు రొక్కం. ఏంట హెడ్డింగ్? ఓకే, ఇక తగ్గేదేలే, యంత్ర మూల్యానికైనా సిద్ధమే. టారిఫ్ వార్ వెనుక ట్రంప్ పాపాలు. రష్యా నుంచి చమురు ఆయుధాలు కొనుగోలు నిలిపిన కారణంగానే భారతీయుల ఉత్పత్తులపై దిగుమతులు ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే చెబుతున్నా వాస్తవానికి అంతర్లీనంగా ఆయన ఆలోచనలో భారత్ పట్ల భయంకరమైన కుట్ర దాగున్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారంట. పాడి వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ స్పష్టమైన ఒత్తిడి. జీర్ణించుకోలేకపోతున్న అమెరికా తమ దేశం నుంచి కొని తీరాల్సిందే అంటున్న ట్రంప్ అంట. ఓకే, అమెరికాలో ఉన్న పాడి ఉత్పత్తులను కొనాలని బెదిరింపు, బ్లాక్మెయిల్, నియంతృత్వం. ఈసీ భాజపా కుమ్మక్కు చెప్పుకుందాం. బాహుబలి ఓఆర్ ప్రస్తుతం 70 మీటర్లు, మరో 70 మీటర్ల పెంపునకు ఓకే. భూసేకరణకు లైన్ క్లియర్. సో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 140 మీటర్ల వెడల్పు ఉండబోతోందన్నమాట. 189 కిలోమీటర్లు. 6 ఏళ్ళు అయింది. దోషులకు ఏది శిక్ష? ఏసీబీలో లంచ్ అవుతారు. ఇవన్నీ చెప్పుకున్నవేలే, ఇవన్నీ అయిపోయినవే. సో ఒకసారి ఈనాడులో వచ్చిన నేషనల్ అంశాలు, ఇంటర్నేషనల్ అంశాలు చూద్దామే. ఎక్కడిచ్చావు ఏ పేజీలో?
సుప్రీం తీర్పుతో విభేదించిన హైకోర్టు జడ్జీలు. లేఖపై 13 మంది అలహాబాద్ న్యాయమూర్తుల సంతకాలు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్కు ఆయన రిటైర్ అయ్యేంత వరకు క్రిమినల్ కేసులు అప్పగించకూడదని ఆంక్షలు విధిస్తూ ఈ నెల 4న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు మరో న్యాయ వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశంలోని కొన్ని అంశాలు అమలు కాకుండా నిరోధించేందుకు ఫుల్ కోర్టును సమావేశపరచాలని అలహాబాద్ హైకోర్టుకు చెందిన 13 మంది న్యాయమూర్తులు కోరినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. న్యాయ వివాదంలో ఇదొక సరికొత్త న్యాయపరమైన వివాదం. చైన్ నేరానికి 26 జైల్లో 11 కోట్ల పరిహారం. కడుపును పుట్టిన 4 పిల్లలను కడతెచ్చిందన్న నేరారోపణలపై 20 ఏళ్లు జైలు జీవితం గడిపిన ఓ మహిళకు $2 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే సుమారుగా 11 కోట్లు పరిహారంగా ఇచ్చేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ కేసులో ఆమె నిర్దోషి అని తేలడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాపం చైన్ నేరానికి ఆమెను జైల్లో పెట్టారు కాబట్టి పరిహారంగా ఆమెకు డబ్బులు ఇస్తున్నారు. లైంగిక సమ్మతికి 18 ఏళ్ళు తప్పనిసరి. 18 ఏళ్ళు దాటిన వారే లైంగిక చర్యలకు సమ్మతం తెలపడానికి అర్హులన్న నియమాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించింది. కరెక్టేగా. ఇక భారత్కు చైనా మీడియా మద్దతు. ఉపరాష్ట్రపతి ఎన్నిక షురు. ఈడీ దొండగుడు కావద్దు. చట్టపరమైన లోబడి ఈడీ పనిచేయాలి తప్ప దండుగుళ్ళ మారద్దు. సౌత్ తల్లి మాతృమూర్తి. కుటుంబ పెన్షన్ సహా అన్ని సామాజిక సంక్షేమ పథకాల అమల్లో తల్లి అనే నిర్వచనాన్ని ఉదారంగా సవరించి సౌత్ తల్లిని తల్లిగానే పరిగణించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉత్తరకాశీలో ఉధృతంగా వరద సహాయక చర్యలు. త్వరలో గాజా యుద్ధానికి ముగింపు. నెతన్యాహు. 17 నుంచి రాహుల్ మత్దాతా అధికార యాత్ర. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్న బీహార్లో ఈ నెల 17 నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 15 రోజుల పాటు మత్దాతా అధికార యాత్ర చేపట్టనున్నారు. విదేశాంగ విధానం విఫలం. కాంగ్రెస్ 6 నెలల అధ్యయనం చేశాం. నకిలీ ఓటర్ల సమాచారంపై సిద్ధరామయ్య. నకిలీ ఓటర్ల దందాపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. బెంగళూరు కేంద్ర లోక్సభ నియోజకవర్గంలో మహదేవపుర సెగ్మెంట్లో నకిలీ ఓటర్ల దందాపై రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సమీక్ష చేపట్టామని వివరించారు. ఇది ఒకసారి చూద్దాం. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మీరు చూడటమే కాకుండా కంటెంట్లో ఏమైనా తప్పులున్నా లేదా ఏమైనా ప్రజెంటేషన్లో మార్చాలన్నా నాకేమైనా సలహాలు ఇవ్వాలన్నా నా నెంబర్ మేబీ మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది. 7207071231. ఇది మన ఛానల్ నెంబరు. ఎవ్వరు కూడా ఆన్సర్ చేయరు. మీరు ఎవ్వరు కాల్స్ అయితే చేయొద్దు. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఎవరైనా వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు. నాకు రోజుకి 2000 మెసేజ్లు వస్తాయి. ప్రతి మెసేజ్ నేను చదువుతాను కానీ రియాక్ట్ అవ్వడమో రెస్పాండ్ అవ్వడమో రిప్లై ఇవ్వడమో తక్కువ. అంటే అన్నిటికీ నేను రిప్లై ఇవ్వలేను, లేదా రెస్పాండ్ అవ్వలేను, లేదా రియాక్ట్ అవ్వలేను. నా నెంబర్ ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు, మన ఛానల్ నెంబర్ ఇవ్వడానికి. కానీ నాకు మెసేజ్ పెడతారు, నా నుంచి రిప్లై ఆశిస్తారు. అన్ని మెసేజ్లు నేను చదవాలనుకున్నప్పుడు నేను ఎలా రిప్లై ఇస్తాను? రిప్లై ఇవ్వలేను. ఏదైతే రిప్లై ఇవ్వాలో వాటికే ఇస్తాను. సో అందుకే ఈ ఛానల్ నెంబరు ఇస్తున్నాను. అది మళ్ళీ ఓన్లీ సిస్టమ్కే కనెక్ట్ అయి ఉంటుంది. ఆ వాట్సాప్ కూడా మొబైల్ కనెక్ట్ అయి ఉండదు. కాబట్టి వీలైనంత వరకు మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఏం చెప్పాలన్నా సరే కాన్ఫిడెన్షియల్గానే ఉంచుతాను. ఏమైనా చెప్పాలన్నా వాయిస్ రికార్డులో కూడా చెప్పొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.